హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఎవరైతే డ్రీమ్ అచీవ్ చేయాలనుకుంటున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లో మీకు జిఎస్ ఫౌండేషన్లోని బోత్ ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ అనేది కవర్ అవుతుంది. అండ్ అలానే సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఈ యొక్క పర్టికులర్ కోర్సులో మీరు జాయిన్ అయినట్లయితే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడాను వేరెక్కడికి కూడా వేరే ఏ కోర్స్ అనేది కూడా మీరు చూడాల్సిన అవసరం అనేది లేదు. ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్తో పాటు అండ్ మెయిన్స్ కానీ అన్నీ కూడా గైడెన్స్ కానీ ఎట్సెట్రా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని. అండ్ ఇక్కడ మన క్లాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ యాక్సెస్ ఫర్ ఫ్రీ డెమో. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ వైజాగ్లోనే ఉంది అండ్ ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ మెంటార్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది డైరెక్ట్గా మన డైరెక్టర్ సార్ అయిన సురేష్ సార్ అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్లో మీకు పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అది కూడా టిల్ యూ క్లియర్ యూపీఎస్సీ. సో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు మీకు బేసిక్ డౌట్స్ కానీ లేదు అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు రైట్ ప్రోగ్రామ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లోని డిస్కస్ చేస్తుంది శాంతి మ్యామ్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 23rd April 2024. అండ్ ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ నేను ఢిల్లీ ఎడిషన్ నుండి ఫస్ట్ పేజ్ నుండి చూస్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఎస్సీ గ్రాంట్స్ సెంటర్ ఏ వీక్స్ టైమ్ టు లుక్ ఇన్ టు కర్ణాటక ప్లీ ఫర్ డ్రాట్ రిలీఫ్. ఓకే, సో ఏంటి ఇక్కడ మొత్తం ఆర్టికల్ దేని గురించి అంటే యాక్చువల్లీ కర్ణాటకలోని డ్రాట్స్ అనేవి వచ్చాయి. ఈ డ్రాట్స్ కోసం ఏమొచ్చి కర్ణాటక హెల్ప్ కోసం అని చెప్పేసి సెంటర్ని అడగడం అనేది జరిగింది. కానీ సెంటర్ అనేది ఏ రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదన్నమాట. ఓకేనా? సో అప్పుడు కర్ణాటక ఏం చేసింది, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టుని అడిగిందనమాట. సెంటర్ ఇలా బిహేవ్ చేస్తుంది, పార్షియాలిటీ అనే డిస్క్రిమినేషన్ అనేది చూపిస్తుంది, మాకు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు అనేది. సో అందుకు కానీ సుప్రీంకోర్టు ఏంటి సెంటర్కి ఒక 1 week టైం అనేది ఇచ్చింది ఈ యొక్క పర్టికులర్ ఇష్యూ అనేది సెటిల్ చేయడానికి. ఓకేనా? సో ఇప్పుడు ఆర్టికల్ ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న విషయం అనేది చెప్తాను. సో బేసికలీ మనకి ఏంటి అంటే ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. దీంట్లో ఏం మెన్షన్ చేస్తుంది, ఇండియా దట్ ఈస్ భారత్ a union of states అంటే అర్థం ఏంటి, ఇండియా మొత్తం యూనియన్ ఆఫ్ స్టేట్స్తో కంప్రైజ్ అయ్యి ఉంది అని చెప్పేసి. సో ఈ యొక్క పర్టికులర్ టాపిక్ అనేది మనకి ఈ ఆర్టికల్ 1 ద్వారా ఏం తెలుస్తుంది, ఇండియా అనేది బేసికల్లీ ఏ ఫెడరల్ నేషన్ అంటే అర్థం ఏంటి, అటు సెంటర్ ఇంకా స్టేట్ అనేవి రెండు కూడాను ఎలా అంటే బోత్ వాటి రెస్పెక్టివ్ ఏరియాస్లోని వాళ్ళకి ఈక్వల్ పవర్స్ అనేవి ఉండేలాగా బ్యాలెన్స్తో రన్ అయ్యే విధంగా ఉండేలాగా ఆర్టికల్ 1 అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కానీ ఇప్పుడు సెంటర్ ఏం చేస్తుంది, కొన్ని స్టేట్స్ తోటి ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్ తోటి మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయట్లేదు అనేది కర్ణాటక తాలూకా ప్లీ అనమాట. వి షాల్ సీ నౌ. సుప్రీంకోర్టు ఏంటి అంటే సెంటర్కి ఇంకా కర్ణాటకకి ఏంటి చెప్పింది, రిమైండ్ చేసింది. సో మనకి ఇద్దరు తగులాడుకొని కొట్టుకునే టైం కాదు, లైక్ ఇద్దరు కూడా మ్యూచువల్ బ్యాలెన్స్గా వెళ్ళాలి. ఇద్దరు కూడా ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ని సెటిల్ చేసుకోండి ఓవర్ స్టేట్స్ డ్రాట్ రిలీఫ్ రిక్వెస్ట్. ఎందుకు కర్ణాటక ఏం అడిగింది సెంటర్కి, డ్రాట్ ఏవైతే ఆ స్టేట్లో అపేర్ అయిందో దానికి రిలీఫ్ కోసం అని చెప్పేసి అమౌంట్ అనేది అడిగిందనమాట.
And Karnataka had sought financial assistance of 18,171 crore from the center under National Disaster Response Fund. So అది కూడా ఏంటి అంటే అదేదో సెంటర్ ఇవ్వాలి అని కాదు, బికాజ్ ఎన్డీఆర్ఎఫ్ అనే ఫండ్ అనేది ఉంది, దాని నుండి యాక్చువల్లీ కర్ణాటకకి ఇమ్మని చెప్పేసి కర్ణాటక రిక్వెస్ట్ చేసింది సెంటర్ని 6 months ago, బట్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ ఎ రెస్పాన్స్. 6 నెలల క్రితం రిక్వెస్ట్ చేసినా సరే బట్ స్టిల్ ఇప్పటికీ కూడా సెంటర్ ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. ద స్టేట్ ఈస్ ఫేసింగ్ ఎ సివియర్ డ్రాట్ ఎఫెక్టింగ్ ద లైవ్స్ ఆఫ్ ఇట్స్ పీపుల్ అండ్ కాజింగ్ అన్ ఎస్టిమేటెడ్ లాస్ ఆఫ్ 35,162 crores. సో ఇలా సెంటర్ అనేది ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల, రిలీఫ్ ఇవ్వకపోవడం వల్ల స్టేట్ అనేది అంటే సివియర్ డ్రాట్స్ వచ్చేసి చాలామంది పీపుల్ లైఫ్ అనేది పోవడంతో పాటు ఇన్ఫ్యాక్ట్ స్టేట్కి లాస్ కూడా ఎంత 35,162 కోట్లు. దాంట్లోని 18,000 కోట్లు అడిగింది సెంటర్ని కర్ణాటక, బట్ స్టిల్ సెంటర్ అనేది ఇప్పటికొచ్చేటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే ఇంటికి ఎన్డీఆర్ఎఫ్ నుండి అడిగింది కదా, ఈ ఎన్డీఆర్ఎఫ్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫండ్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. అయితే ఈ ఫండ్ అనేది దేనికోసం క్రియేట్ చేయడం అనేది జరిగింది అంటే ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ టైం పీరియడ్లో ఎక్స్పెన్సెస్ అనేవి ఫేస్ చేయడానికి, అది రెస్పాన్స్ అయినా, రిలీఫ్కైనా, రీహాబిలిటేషన్ కోసం కానీ, ఎనీ డిజాస్టర్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, ఎనీ డిజాస్టర్ సిచ్యువేషన్లో కానీ, డిజాస్టర్ టైంలో కానీ, అంటే ఇమ్మీడియట్లీ పీపుల్ని రీహాబిలిటేట్ చేయాలి, వాళ్ళకి ఇలా రెస్పాండ్ అవ్వాలి, ఇలా రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేయాలి, అలాంటి టైంలోని అమౌంట్ అనేది యూజ్ చేస్తారు. అయితే ఇది ఏ విధంగా రావడం అనేది జరిగింది ఇది క్రియేటెడ్ అండర్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005. ఈ యొక్క పర్టికులర్ యాక్ట్ నుండి క్రియేట్ అయినదే ఈ ఎన్డీఆర్ఎఫ్ రెస్పాన్స్ ఫండ్ అనమాట. ఓకేనా? సో అయితే ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ టు సప్లిమెంట్ ద ఫండ్స్ ఆఫ్ ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ డిజాస్టర్ ఆఫ్ ఎ సివియర్ నేచర్. సో ఎప్పుడైనా సరే డిజాస్టర్ సివియర్గా ఉందంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుండి కూడాను అమౌంట్ అనేది యూటిలైజ్ చేసుకునే విధంగా ఇది దేంట్లో ఉంటుంది? పబ్లిక్ అకౌంట్లో ఉంటుందన్నమాట. అంటే రిజర్వ్ ఫండ్స్ నాట్ బేరింగ్ ఇంట్రెస్ట్. పబ్లిక్ అకౌంట్లో ఎప్పుడైతే ఉంటుందో దానికి ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. సో అది పబ్లిక్ అకౌంట్లో ఉన్నందుకు గాను గవర్నమెంట్ పార్లమెంటరీ అప్రూవల్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు ఈ ఫండ్ నుండి యూటిలైజ్ చేయాలి అంటే. ఓకేనా? అయితే సెంటర్ ఏమనింది కర్ణాటక ఇలా అడుగుతున్నప్పుడు? సెంటర్ అష్యూర్డ్ ద సుప్రీం కోర్ట్ దట్ ఇట్ వుడ్ లుక్ ఇన్ టు కర్ణాటక ప్లీ. సో సెంటర్ ఇప్పుడు ఏమనిందంటే కర్ణాటక ప్లీ ఏదైతే ఉందో అది మేము చూస్తాం, ఈ డ్రాట్ రిలీఫ్ది విత్ ఇన్ ఏ వీక్. కానీ హవెవర్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ లోక్సభ ఎలక్షన్స్ వర్ ఆన్ గోయింగ్. ప్రజెంట్ లోక్సభ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో అందుకు ఎలక్షన్ కమిషన్ తాలూకా అంటే కాంక్యూరెన్స్ అంటే ఇవ్వాలా వద్దా అనేది ఎలక్షన్ కమిషన్ నుండి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం అనేది చూస్తాము అని చెప్పేసి సెంటర్ సుప్రీంకోర్టుకి చెప్పడం అనేది జరిగింది. ఎందుకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్? నార్మల్గా అయితే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కానీ ఏంటి తీసుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ బికాస్ ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి. And in its petition, Karnataka stated that the center denial of financial assistance అది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఏంటి? ఆర్టికల్ 14 and 21. 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ. 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. The state had requested funds for various purposes, crop loss input subsidy, relief to families, shortages of drinking water, cattle care, వీటన్నిటికీ. కానీ దేనికి కూడా సెంటర్ కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు, అమౌంట్ అనేది ఇవ్వడం సంగతి తర్వాత. అండ్ ఆర్టికల్ 14 and 21 ఈక్వాలిటీ అండ్ ఆల్. అండ్ ప్రజెంట్ ఇండియా అనేది ఆర్టికల్ 1తో బేస్ అయి ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫెడరల్ స్ట్రక్చర్. సో ఇద్దరు కూడా అంటే అటు సెంటర్ కానీ ఇటు స్టేట్స్ కానీ కూడాను ఏంటి అంటే ప్రాపర్గా బ్యాలెన్స్ అమికబుల్ రిజల్యూషన్ అనేది తీసుకోవాలి. అంటే ఇద్దరికి యాక్సెప్ట్ అయ్యే విధంగా డిఫరెన్సెస్ అనేవి లేకుండా అనమాట. సో ద యూనియన్ గవర్నమెంట్ అండ్ కర్ణాటక వర్ ఈక్వల్ పార్ట్నర్స్ అండ్ దెర్ షుడ్ బి నో కాంటెస్ట్ బిట్వీన్ దెమ్. ఇద్దరు కూడా ఈక్వలే, సెంటర్ ఎక్కువ స్టేట్స్ ఎక్కువ అనేది కాదు, ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఈక్వల్ పవర్స్ అనేవి ఉంటాయి. సో అందుకు
ఇద్దరు కూడాను ఈక్వల్గా బిహేవ్ చేయాలి అనేది ఈ ఆర్టికల్ తాలూకా కాంటెక్స్ట్ అనమాట. సో ఫస్ట్ పేజ్లో అపీర్ అయింది. ఎస్పెషల్లీ ఇది పాలిటీ పర్స్పెక్టివ్లో మనకి హైలీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్లో కానీ ఆర్ అదర్వైజ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే సుప్రీంకోర్టుకి మాత్రమే ఎక్స్క్లూసివ్ జ్యూరిస్డిక్షన్ అనమాట. సో సి దిస్ కమ్స్ అండర్ ఎక్స్క్లూసివ్ జ్యూరిస్డిక్షన్. మేడం ఎక్స్క్లూసివ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా సెంటర్కి స్టేట్కి ఆర్ స్టేట్కి స్టేట్కి మధ్య ఇష్యూస్ ఏమైనా అరైజ్ అయ్యాయంటే అవి కేవలం సుప్రీంకోర్టు మాత్రమే, ఓన్లీ సుప్రీం కోర్ట్ కెన్ డీల్ దీస్ ఇష్యూస్. సో ఇలాంటి ఒక కెపాసిటీని ఎక్స్క్లూసివ్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి అంటారనమాట. గుర్తుపెట్టుకోండి, ఏ హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ అప్రోచ్ అవ్వడానికి ఉండదు. కర్ణాటక యూనియన్ అనే కాదు, ఇన్ఫ్యాక్ట్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అలాగున్నా సరే కేవలం సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వగలరు తప్ప హైకోర్టుకి గట్ట అప్రోచ్ అవ్వలేరు అనేది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎక్స్క్లూసివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈజ్ ఎడిటోరియల్ పేజ్లో ఉన్న రీస్టోరింగ్ ఎర్త్స్ రైట్ టు గుడ్ హెల్త్. అంటే కేవలం మనకి మాత్రమే గుడ్ హెల్త్ అనేది ఉంటుందా అంటే ప్రాపర్గా రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. సో ఆ కాంటెక్స్లోనే ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ విత్ గుడ్ హెల్త్ అనేది కూడా ఉంటుంది. అది కేవలం మనుషులకు మాత్రమే ఉంటుందా అంటే ఇఫ్ అట్ ఆల్ ఎర్త్ కానీ ప్రాపర్ హెల్త్లో లేకపోతే, ప్రాపర్గా హెల్దీగా లేకపోతే ఇంకా మనుషులు ఏమాత్రం. ఆల్రెడీ ఇప్పటికే 5 మాస్ ఎక్స్టింక్షన్స్ అనేవి జరిగింది. ఆల్రెడీ డైనోసార్స్ పోయాయి, ఇంకా ఇలా చాలా వరకు పోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇఫ్ అట్ ఆల్ మనం ఇమ్మీడియట్గా ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతుందో అంటే డే బై డే టెంపరేచర్స్ ఏవైతే పెరుగుతున్నాయో వాటికి మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోతే ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మాస్ ఎక్స్టింక్షన్ అనేది చూడటంతో పాటు మానవ జాతి అనేది కూడా అంతరించిపోయే స్కోప్ ఉంది అండ్ ఎర్త్ లైఫ్ అనేది కూడా డిటీరియేట్ అయిపోతుంది. సో ఎర్త్ తాలూకా ఆ గుడ్ హెల్త్ రైట్ ఏంటి అనేది ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్లో మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఓకే, సో ఎందుకంటే వెరీ రీసెంట్లీ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కానీ అండ్ ఇండియాలో ఉన్న సుప్రీం కోర్టు కానీ ఇద్దరూ కూడా ఒక మేజర్ డెసిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటది? పీపుల్ అందరికీ కూడాను అటు యూరోపియన్ యూనియన్లో కానీ ఇండియాలో కానీ రైట్ ఆఫ్ సిటిజన్స్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే డే బై డే ఏదైతే టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతున్నాయో వాటి వల్ల డ్రాట్స్ అని, ఫ్లడ్స్ అని అండ్ సైక్లోన్స్ అని ఇలాంటివన్నీ వస్తున్నాయి. వాటి నుండి ప్రజల తాలూకా లైఫ్స్ అనేవి కాపాడుకునే రైట్స్ అనేవి ప్రజలకి ఉన్నాయి. అయితే ప్రజలు ఏం చేయగలరా? గవర్నమెంట్ అనేది చేయాలి. అందుకోసమే దీన్ని ఒక ఫండమెంటల్ రైట్ లాగా చేయాలని చెప్పేసి అంటున్నారనమాట. సో దీస్ డెసిషన్ మార్క్ ఏ న్యూ ఎరా ఇన్ హోల్డింగ్ గవర్నమెంట్స్ అకౌంటబుల్ ఫర్ ఇన్సఫిషియంట్ క్లైమేట్ యాక్షన్. అంటే అర్థం ఏంటి? సో ఈ రైట్ ద్వారా అర్థమవుతుంది ఏంటి? ఎప్పుడైనా గవర్నమెంట్స్ ఇన్ఫ్యాక్ట్ ప్రాపర్ మెషర్స్ కానీ ఒకవేళ తీసుకోపోతే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అవుతుంది ఈ క్లైమేట్ యాక్షన్కి అనమాట. ఓకే, అంటే ఐ మీన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ వల్ల అంటే ఏ డ్రాట్స్ కానీ సైక్లోన్స్ కానీ ఏ వచ్చినా సరే సెంటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ అకౌంటబుల్ ఫర్ దట్. ప్రెజెంట్ మన ప్లానెట్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కండిషన్లో ఉంది క్లైమేట్ చేంజ్కి. సో దీనివల్ల పీపుల్ తాలూకా హెల్త్ కానీ వెల్ బీయింగ్ కానీ పాడైపోతుంది. ఎందుకంటే మోస్ట్లీ వీఆర్ సీయింగ్ దట్ డే బై డే టెంపరేచర్స్ ఎలా పెరుగుతున్నాయి, ఎంతమందికి హార్ట్ స్ట్రోక్స్, హీట్ వేవ్స్, సన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అనేది. అండ్ యుఎన్ సెక్రటరీ జనరల్ మెసేజ్ ఆన్ ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే 2024 నాడు the urgent need to restore harmony between humanity and nature. So it is high time that మన ఎర్త్కి హ్యుమానిటీ రెండిటికి మధ్య బ్యాలెన్స్ అండ్ ఇంటర్లింక్ తీసుకొని రావడం అనమాట. అంటే అర్థం ఏంటి? ఇమ్మీడియట్లీ మన టెంపరేచర్స్, ఇంక్రీజింగ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ చేయాలి. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేయాలి. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాలి. ఇలాంటివన్నీ కూడా మేజర్ కండిషన్స్ అనమాట. So recently, judicial pronouncement observations highlight the importance of understanding climate change. So idoka human rights issue and pave the way for legal accountability of climate action. Idi kevalam oka environmental issue anedi kaadu. In fact, idoka హ్యూమన్ రైట్ ఇష్యూ.
ఎందుకంటే దీనివల్ల ప్రజలు ఎంతోమంది చనిపోవడం అనేది జరుగుతుంది. సో దిస్ అప్రోచ్ కెన్ యాక్సలరేట్ క్లైమేట్ యాక్షన్ ఆన్ బోత్ ద డిమాండ్ అండ్ సప్లై సైడ్స్. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఫండమెంటల్ రైట్ కింద చేస్తారు అంటే ప్రజలకు అప్పుడు బేసికలీ ఇది కాన్స్టిట్యూషన్ అప్రూవ్ చేస్తున్న ఫండమెంటల్ రైట్. సో ఆబ్వియస్లీ అటు డిమాండ్ సైడ్ కానీ ఇటు సప్లై సైడ్ కానీ ఆటోమేటిక్గా క్లైమేట్ తాలూకా మెషర్స్ అనేవి తీసుకునే స్కోప్ ఉంటుంది. అండ్ ఇండియా తాలూకా అప్రోచ్ ఏంటి? ఇండియా యాజ్ అ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఎకానమీ హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ స్ట్రైక్స్ ఆన్ డీకప్లింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ ఎకనామిక్ గ్రోత్. మన ఎకనామిక్ గ్రోత్ నుండి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి జరగకుండా మన ఇనఫ్ మెషర్స్ అనేవి తీసుకుంటున్నాం. బట్ హౌఎవర్ కంట్రీ రిమైన్స్ హైలీ వనరబుల్ టు క్లైమేట్ చేంజ్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ దో ఇంత తీసుకుంటున్నా సరే ఇంకా ఇండియా క్లైమేట్ చేంజ్ వల్ల వనరబుల్గానే సిచ్యువేషన్ ఉంది, విచ్ డిస్ప్రపోర్షనల్లీ ఎఫెక్ట్స్ ద మోస్ట్ వనరబుల్ పాపులేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లైమేట్ చేంజ్ వల్ల కానీ వేటి వల్ల అయినా సరే నెగటివ్గా కూడా ఆర్ యాడ్వర్స్గా ఇంపాక్ట్ అయ్యేది మోస్ట్ వనరబుల్ పాపులేషన్. అంటే ఎవరికైతే డబ్బు ఉండదో, ఎవరికైతే యాక్సెసిబిలిటీ అనేది ఉండదో వాళ్ళు దెబ్బ అయిపోయే స్కోప్ అనేది ఉంటుంది. సో ఇండియన్ జ్యుడిషియరీ రికగ్నిషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ యాజ్ అ హ్యూమన్ రైట్ ఇష్యూ can help strengthen climate governance and encourage more ambitious and collaborative climate action. సో దీని ద్వారా ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ మోర్ యాక్షన్స్ అనేవి క్విక్గా తీసుకునే స్కోప్ ఉంటుంది. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ కోఆపరేటివ్ యాక్షన్, కొలాబరేటివ్, అటు ప్రైవేట్ సెక్టర్, ఇటు గవర్నమెంట్, ప్రజలు, ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా కొలాబరేట్ అయ్యి స్ట్రాంగ్గా యాక్షన్స్ అనేవి తీసుకోవడం వల్ల క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ఇమ్మీడియట్ బేసిస్లోని మనం వీటిల్ని రివర్స్ చేసే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో the European Court of Human Rights decision regarding this in Switzerland lo kani Supreme Court of India ruling on people right to be free from adverse impacts of climate change has set important precedents. దీని వల్ల ఏంటి అంటే గవర్నమెంట్స్ అనేవి మోర్ స్ట్రాంగ్ క్లైమేట్ యాక్షన్స్ అనేవి హ్యూమన్ రైట్స్ కాపాడేందుకు ఇమ్మీడియట్ బేసిస్లో తీసుకునే స్కోప్ ఉంటుంది. అండ్ ఇండియా తాలూకా అప్రోచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కానీ అండ్ లోకలైజేషన్ మోడల్ ఆఫర్ వాల్యుబుల్ లెసన్స్ ఫర్ అదర్ కంట్రీస్. ఇన్ఫ్యాక్ట్ ఇండియా చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఏదైతే మెషర్స్ తీసుకుంటుందో ఇంటర్నేషనల్ లెవెల్ కంట్రీస్కి ఇది ఇన్ఫ్యాక్ట్ రోల్ మోడల్ కూడాను. This model, which emphasizes the importance of local governments and stakeholders, has led to more efficient collaborative climate action. So local level solutions అనేవి క్రియేట్ చేయడం ద్వారా ఇన్ఫ్యాక్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అనేవి డెవలప్ అవుతుంది. Expanding interministerial and intersectoral approaches, particularly involving private sector. చెప్పాను కదా, ఏదో గవర్నమెంట్ మాత్రమే చేసేస్తే పనికి రాదు. ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ సెక్టర్ తాలూకా హెల్ప్, ఇన్ఫ్యాక్ట్ కమ్యూనిటీ హెల్ప్, ప్రజల నుండి హెల్ప్ అన్నీ ఉంటేనే అప్పుడే ప్రాపర్గా అడ్రస్ చేయగలం ఇష్యూ అనేది. సో మోర్ కాంప్రహెన్సివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇంపాక్ట్ ఆన్ క్లైమేట్ యాక్షన్ మీద తీసుకొని రాగలం. So by recognizing the rights-based aspects of climate change and engaging in a rights-based dialogue, we can find solutions that balance the need of wildlife conservation కానీ అండ్ అలానే రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కానీ హ్యూమన్ రైట్స్ కానీ వీటన్నిటినీ కూడా మనం ట్యాకిల్ చేయగలము. ఇది కేవలం ఎన్వైర్మెంటల్ ఇష్యూ కాకుండా హ్యూమన్ రైట్ ఇష్యూ లాగా ఒకవేళ చూసినట్లయితే అనేదే మెయిన్ ఈ ఆథర్స్ తాలూకా పర్స్పెక్టివ్. సో ఫైనల్లీ ఏంటి అంటే సో మదర్ ఎర్త్ తాలూకా హెల్దీ అనేది కానీ అది బ్రతికి ఉండడం అనేది కానీ చాలా చాలా ఇంపార్టెంట్ మనుషులకి. అయితే దానికోసం మనం ఏంటి అంటే ఇమ్మీడియట్ బేసిస్లోని స్టెప్స్ అనేవి తీసుకోవాలి తన తాలూకా గుడ్ హెల్త్ అనేది రీస్టోర్ చేయడానికి, అంటే ప్రాపర్గా హెల్త్ అనేది రీస్టోర్ చేయడానికి. దిస్ పర్స్పెక్టివ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మెడ్రాస్ హైకోర్ట్ డిక్లరేషన్ ఆఫ్ మదర్ నేచర్ యాజ్ ఎ లీగల్ పర్సన్ ఇన్ 2022. ఇదొక కేస్ స్టడీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మెడ్రాస్ హైకోర్టు 2022లోని ఎర్త్ని కూడా లీగల్ పర్సన్, అంటే ఇప్పుడు ఎర్త్ తాలూకా క్లైమేట్ అనేది డిటీరియోరేట్ అయిపోయినా మనుషుల మీద అంటే కేస్ అనేది ఫైల్ చేసే విధంగా బై వర్కింగ్ టుగెదర్ అడ్రస్ క్లైమేట్ చేంజ్ ఫ్రమ్ ఏ హ్యూమన్ రైట్స్ పర్స్పెక్టివ్ వీ కెన్ ప్రొటెక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ప్లానెట్ అండ్ ఇట్స్ హ్యాబిటెంట్స్. సో దీన్ని ఒక హ్యూమన్ రైట్ ఇష్యూ లాగా చూసినట్లయితే మన ప్లానెట్ని మనం కాపాడుకోవచ్చు అండ్ ప్లానెట్లో బ్రతికి ఉన్న జీవుల్ని కూడా కాపాడుకునే స్కోప్ అనేది ఉంటుంది అనేది చెప్తున్నారనమాట. సో యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి, మనకేంటి అంటే ఇండియా వచ్చేసరికి బై 2070 కల్లా ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. బై 2070 కల్లా మన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని
నెట్ జీరో చేస్తాము అని. నెట్ జీరో అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనే పూర్తిగా జీరో చేస్తామని కాదు, బట్ ఎంత ఎమిట్ అయితే చేస్తున్నామో అంత ట్రాప్ అనేది కూడా చేసేస్తాం. సో దానివల్ల బ్యాలెన్స్ అయిపోతుంది, దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రెడ్యూస్ అవుతుంది అండ్ అలానే హీటింగ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఏదైతే ఉందో దానివల్ల లోకల్ లెవెల్ టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. ఎందుకంటే అది హీట్ ట్రాపింగ్ గ్యాస్, దాన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ అని కూడా అంటారు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. ఈ టోటల్ ఆర్టికల్ కూడా మీకు అంటే వాట్సాప్లోని అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్స్లోని పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి మీకు అనిపిస్తుందో అవి మీరు నోట్ డౌన్ చేసుకోవడంలో కానీ అండర్లైన్ చేసుకోవడంలోని మీకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో I hope this is very much clear for you, and with this I will move to the next article. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. వెరీ రీసెంట్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో మెయిన్స్ ఎవరు ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా. సో ఇది యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేత డీల్ చేయించడం వల్ల మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి, లేటెస్ట్ సిలబస్ ప్యాటర్న్ ఎలా కవర్ చేయాలనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10,000 రూపీస్ మాత్రమే. ఈ కోర్స్ వెలిడిటీ వచ్చేసరికి టిల్ ది ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏబిపిఎస్సి గ్రూప్ 1 తాలూకా మెంటర్షిప్ డైరెక్ట్గా మన సురేష్ సరే పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ తోటి మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే ఇది వెలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్రాక్ ది ఎగ్జామ్. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే పొలిటికల్ స్పేస్ ఫర్ డిజబిలిటీ రైట్స్ ఏ స్లైవర్ ఆఫ్ హోప్ అనమాట. సో యాక్చువల్లీ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏం మాట్లాడుతుంది అంటే సో బేసికల్లీ ప్రజెంట్ ఎలక్షన్ సీజన్, ఈ ఎలక్షన్ సీజన్లోని ప్రతి ఒక్కరు కూడా బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ ఆర్ సంథింగ్ అన్ని పొలిటికల్ పార్టీస్ కూడాను మేము విమెన్కి ఇది చేస్తాము, ఫార్మర్స్కి ఇది తీసుకొస్తాము, ఎస్సీ ఎస్టీ వాళ్ళ తాలూకా రైట్స్ అనేవి సేవ్ చేస్తాము, ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేసి అంటే వాళ్ళ మేనిఫెస్టోస్లోని చేస్తున్నారనమాట. కాకపోతే వీళ్ళందరూ కూడా వదిలేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ వనరబుల్ కమ్యూనిటీ వచ్చేసరికి డిజేబుల్డ్. ఓకే, దివ్యాంగజనులు ఆర్ డిజేబుల్డ్ పీపుల్ అనమాట. కాకపోతే వెరీ రీసెంట్లీ పొలిటికల్ మేనిఫెస్టోస్ ఎలక్షన్ సీజన్లోని ఎవరు కాంగ్రెస్ అండ్ సిపిఐ ఏంటి అంటే డిజబిలిటీని కూడా ఒక స్పెసిఫిక్ గ్రౌండ్ ఫర్ డిస్క్రిమినేషన్ అండర్ ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద చేస్తాము అని చెప్పడం ద్వారా డిజబిలిటీ రైట్స్కి ఒక ఆప్టిమిజం అంటే ఒక రే ఆఫ్ హోప్ అనేది రావడం జరిగింది వీళ్ళ మూమెంట్స్కి. సో దిస్ అమెండ్మెంట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ స్టాండింగ్ డిమాండ్. ఇది కేవలం ఇప్పటి నుండి కాదు ఆఫ్ ద డిజేబిలిటీ రైట్స్ మూమెంట్, బట్ నో స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ దిస్ డైరెక్షన్ యాక్ట్. సో ఇది కేవలం ఇప్పుడిప్పుడు తీసుకుంటుందే కాదు, ఈ డిజేబుల్డ్ పీపుల్ తాలూకా రైట్స్ మూమెంట్ అనేది సమ్ ఇయర్స్ నుండి జరుగుతుంది. కానీ ఇప్పటికొచ్చి ఏ గవర్నమెంట్ కూడాను ఈ డిజేబుల్డ్ పీపుల్ తాలూకా రైట్స్ కోసం ఏంటి కూడా మెన్షన్ చేయలేదన్నమాట. ఓకే, ఇప్పటికొచ్చి ఎటువంటి అమెండ్మెంట్ అనేది తీసుకొని రాలేదు, ఏమీ లేదు. అయితే మేడం ఇంతకీ ఆర్టికల్ 15 ఏంటి మేడం? ఓకే, ఆర్టికల్ 15 వచ్చేసరికి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ on the basis of religion, race, caste, sex or gender, place of birth. అంటే ఏంటి?
గవర్నమెంట్ అనేది ఏ పర్సన్ని కూడాను ఏ పర్సన్ని కూడా రిలీజియన్ గ్రౌండ్స్ పైన కానీ, రేస్ గ్రౌండ్స్ పైన కానీ, కాస్ట్ గ్రౌండ్స్ పైన కానీ, జెండర్ గ్రౌండ్స్ పైన కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ గ్రౌండ్స్ పైన కానీ డిస్క్రిమినేషన్ అనేది చెయ్యదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు వీళ్ళకి ఈ రైట్స్ అనేవి ఉన్నాయి, లేదా వాళ్ళకి ఏంటి అంటే లైక్ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి ఎట్సెట్రా. ఇలాంటివి ఏవైనా సరే ఈ బేసిస్ వాళ్ళకి డిస్క్రిమినేషన్ చూపించము అనేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కానీ సిపిఐ తాలూకా మేనిఫెస్టోలో ఏమని మెన్షన్ చేస్తుంది, ఈ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు డిజేబుల్డ్ అనే గ్రౌండ్ కూడా యాడ్ చేస్తాము. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్, ఏదో ఐఏఎస్ ఆఫీసర్, డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడం అనేది జరిగింది. సో మిగతా వాళ్ళందరికీ ఏ విధంగానైతే ఇస్తున్నారో అదే విధంగా వీళ్ళని కూడా చూడాలి. ఎందుకంటే డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు. ఇన్ఫ్యాక్ట్ డిజేబుల్డ్ గ్రౌండ్ పైన కూడా అనేది ఈ ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? So I hope this is very much clear for you. Provides for no citizen shall be discriminated on the grounds only of religion, race, caste, sex or place of birth. Caste, certain provisions can be made for women, children and citizens from socially or educationally backward class for their upliftment. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విమెన్కి కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ, ఈ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కానీ డిస్క్రిమినేషన్ అనేది చూపించవచ్చు. అది వచ్చేసరికి ఎక్సెప్షన్ కేసు అనమాట. అయితే ఇఫ్ అట్ ఆల్ ఒకవేళ దీన్ని అమెండ్మెంట్ లాగా తీసుకొని వస్తే దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటి? సో డిజబిలిటీ రైట్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ద గ్లోబ్ హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో కానీ. సో ద అడాప్షన్ ఆఫ్ యుఎన్సిఆర్పిడి అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనమాట, అండ్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్లో కానీ, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ వీళ్ళని ఈక్వల్ పొజిషన్లోని తీసుకొని రావడానికి. However, the law only provides a restricted notion of equality to persons with disabilities. కానీ ఇదేం చెప్తుంది అంటే ఒక రిస్ట్రిక్టెడ్ నోషన్ అనేది తీసుకొస్తుంది డిజేబుల్డ్ వాళ్ళకి ఈక్వాలిటీకి వచ్చేసరికి అనమాట. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వుడ్ నాట్ ఓన్లీ సిగ్నిఫై డీపర్ కమిట్మెంట్ బట్ వుడ్ ఆల్సో ప్రొవైడ్ ఎ స్ట్రాంగర్ రెమెడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫండమెంటల్ రైట్ అగేన్స్ట్ డిస్క్రిమినేటరీ యాక్ట్స్ అండ్ ఒమిషన్స్. ఎందుకంటే చాలా వరకు కూడాను వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ మీద డిస్క్రిమినేషన్ అనేది చూపిస్తున్నారు. సో ఇప్పుడు డిజేబుల్డ్ కూడా ఒక గ్రౌండ్ లాగా యాడ్ చేస్తే ఆర్టికల్ 15లోని డెఫినెట్లీ అప్పుడు వీళ్ళకి ఒక ఫండమెంటల్ రైట్ అనేది ఉంటుంది. అండ్ అలానే వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఒక డీపర్ కమిట్మెంట్ అనేది కూడా వీళ్ళని ఎంపవర్ చేయాలి అనే ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ అనేది కూడా వస్తుంది అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారనమాట. సో ఈవెన్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసు అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ యొక్క పర్టికులర్ కేసులోని ఆర్టికల్ 15 అనేది సెక్షువల్ ఓరియంటేషన్ అని చెప్పేసి ఓపెన్ ద పాసిబిలిటీ దట్ డిజేబుల్డ్ కుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అనలాగస్ గ్రౌండ్. సో సెక్స్ అంటే ఏంటి, మెన్ విమెన్, కానీ జెండర్ అంటే ఏంటి, ఈవెన్ థర్డ్ జెండర్ కూడా వస్తుందన్నమాట. సో ఈ నవతేజ్ సింగ్ జోహర్ కేసులోని సుప్రీంకోర్టు ఈ గ్రౌండ్ అనేది చెప్పడం జరిగింది. సో దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎలక్షన్ సీజన్లోని డిజేబుల్డ్ని కూడా ఈ గ్రౌండ్స్లో యాడ్ చేసే స్కోప్ అనేది ఉంది అనేది. హవెవర్ ట్రీటింగ్ డిజేబిలిటీ యాజ్ అన్ అనలాగస్ గ్రౌండ్ అంటే దీంట్లో ఒక గ్రౌండ్ లాగా మే నాట్ బి అన్ ఆల్టర్నేటివ్ టు ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దట్ స్పెసిఫికలీ ఇంక్లూడ్స్ డిజేబిలిటీ. సో అంటే ఒక స్పెసిఫిక్ గ్రౌండ్లా కాకుండా వీళ్ళకి ఒక ఫండమెంటల్ రైట్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళకి ఏదైతే జస్టిస్ అనేది జరగాలో ఆ ట్రూ జస్టిస్ అనేది జరుగుతుంది అనేది. సో ఈ డిజబిలిటీ రైట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ అడ్వకేటింగ్ ఫర్ ద ఇంక్లూషన్ ఆఫ్ డిజబిలిటీ యాజ్ ఎ గ్రౌండ్ అండర్ ఆర్టికల్ 15 అండ్ ఇది కాంగ్రెస్ అండ్ సిపిఐ తాలూకా మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేసింది. ఇన్ 2024 డిజబిలిటీ రైట్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ఏ మేనిఫెస్టో ఫర్ అండ్ బై పర్సన్ విత్ డిజబిలిటీస్ అర్జింగ్ పొలిటికల్ పార్టీస్ టు ప్రియారిటైజ్ అండ్ అడ్రస్ దర్ ఇష్యూస్. సో డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళు పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా స్ట్రెస్ చేస్తున్నారు వీళ్ళ రైట్స్ అనేవి ఎన్ష్యూర్ చేయడానికి. ఇట్ ఈస్ హోప్డ్ that other parties follow this example and that India is ready to shift the Overton window on this topic.
సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మిగతా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా ఈ విధంగా మేనిఫెస్టోలో యాడ్ చేసి అండ్ ఏ గవర్నమెంట్ అయితే ఫార్మ్ అవుతుందో ఆ గవర్నమెంట్ ఇమ్మీడియట్ బేసిస్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళకి రైట్స్ అనేవి ఎన్ష్యూర్ చేయడం ద్వారా ఇండియా అనేది మోర్ జస్ట్ నేషన్ అని, మోర్ టెండెన్సీ టువర్డ్స్ సోషల్ జస్టిస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇండియా టాపిక్ అనేది కూడా టోటల్గా షిఫ్ట్ అయ్యే స్కోప్ అనేది ఉంది అని ఆథర్ మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ సోషల్ ఇష్యూస్ టాపిక్లోని GS2 అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ పాలిటీలో కూడా ఆర్టికల్ 15 పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్. ఏ గ్రౌండ్స్ డిస్క్రిమినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఆర్డర్ ఎలా అయితే కాన్స్టిట్యూషన్లో ఉందో అలానే మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, వాట్ ఆర్ ద రూల్స్ అరౌండ్ స్టార్ క్యాంపెయినర్స్. అయితే మేడం ఇంతకీ స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఎవరు? సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ మీకు అపేర్ అవుతుంది. ఇంతకీ ఇది ఎక్కడ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిందా? నో. ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1951లో స్టార్ క్యాంపెయినర్స్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ఎలా? లీడర్స్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు బీజేపీ పొలిటికల్ పార్టీలో లీడర్, కాంగ్రెస్ పొలిటికల్ పార్టీలో లీడర్, అదే ఆప్ పొలిటికల్ పార్టీలో లీడర్, అలా వాళ్ళని స్టార్ క్యాంపెయినర్స్ అని అంటారు. ఓకే. And these individuals are usually top leaders of a political party. Top political parties loni main leaders anamata, but can include celebrities as well as long as they are members. In fact celebrities kuda, for example ఇప్పుడు ఏదో ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, both a celebrity and also a political party leader kuda. So that comes under a star campaigner anamata. So political parties can appoint a maximum of 40 star campaigners. Enta mandi oka political party 40 star campaigners ni if at all for nation and state vallu okavela recognized political parties aithe ante ఎలక్షన్ కమిషన్ దగ్గర రికగ్నైజ్ చేసినట్లయితే, అలా కాకుండా అన్రికగ్నైజ్డ్ అనుకోండి 20 వరకు కూడా స్టార్ క్యాంపెయినర్స్ని అపాయింట్ చేసుకోవచ్చు. అయితే మేడం ఇంతకీ ఇందాక నుండి స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్తున్నారు. ఇంతకీ స్టార్ క్యాంపెయినర్స్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు అపాయింట్ చేసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్? సో బెనిఫిట్ వచ్చేసరికి ఏంటి అంటే, ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ ఇంక్లూడ్ ద ఫ్యాక్ట్ దట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై స్టార్ క్యాంపెయినర్స్, ట్రావెల్ పైన కానీ క్యాంపెయినింగ్ పైన కానీ వీటన్నిటిపైన ఎంత అయితే ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతుందో అవి క్యాండిడేట్ తాలూకు ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో పార్ట్ కాదు. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు వైజాగ్లోని సమ్ XYZ క్యాండిడేట్ కంపీట్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ భీమ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుండి ఈ జేఎస్పీ టీడీపీ బీజేపీ కోalition ఏదైతే ఉందో వాళ్ళు నుండి గంటా శ్రీనివాసరావు గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. సో అతని తరపున జనసేన పార్టీ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒకవేళ క్యాంపెయిన్ చేశారనుకోండి, గంటా శ్రీనివాసరావు గారికి ఓటేయండి అని చెప్పేసి ఎప్పుడైనా అలా ప్రచారం చేశారనుకోండి, గంటా శ్రీనివాసరావు గారికి ఒక ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్ అనేది ఉంటుంది. కోట్లు ఖర్చు పెడతామంటే కుదరదు. సో వాళ్ళకు ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్లోకి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతైతే ఎక్స్పెండిచర్ అనేది జరుగుతుందో దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక యాడెడ్ లుక్ అనేది కూడా తీసుకొస్తుంది, ఎస్పెషల్లీ ఓటర్స్ని అపీల్ చేయడంలోని. అందుకే కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్స్ని వాళ్ళు నేమ్స్ అనేవి ఇవ్వచ్చా? నో. ఎప్పటిలోపల ఇట్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఎలక్షన్ కమిషన్ అండ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఎప్పుడు విత్-ఇన్ 7 days ఆఫ్ ద నోటిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎలక్షన్. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన 7 రోజుల లోపల ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కూడా రికగ్నైజ్డ్ అయితే 40 మంది, అన్రికగ్నైజ్డ్ అయితే 20 మందిని కూడా ఇమ్మీడియట్లీ ఎలక్షన్ కమిషన్కి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి చెప్పాలి. ఆ తర్వాత నుండి వాళ్ళ తాలూకా ఎక్స్పెండిచర్ అనేది ఈ పార్టీ క్యాండిడేట్స్ మీద పడదన్నమాట. అయితే ఇలాంటి ఒక ప్రొవిజన్ ఎక్కడ మెన్షన్ చేసింది? సెక్షన్ 77 ఆఫ్ ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1951. ఇది వచ్చేసరికి ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై లీడర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రావెల్ ఆర్ క్యాంపెయినింగ్ షల్ నాట్ బి డీమ్డ్ టు బి పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ క్యాండిడేట్ ఆఫ్ సచ్ పార్టీ. ఎందుకంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్ని ఇక్కడ 2 ఉండదు, గుర్తుపెట్టుకోండి, ప్రింట్ మిస్టేక్.
ఓకే. సో 95 lakhs అనేది లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి, 75 lakhs అనేది అసెంబ్లీ ఎలక్షన్కి. అంటే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి, సో అతనికి ఓన్లీ 75 లక్షలే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతైతే వాళ్ళు ఖర్చు పెడతారో ఆ అమౌంట్ అనేది 75 లక్షల్లోకి రాదనమాట. అది ఈ లిమిట్ స్టార్ క్యాంపెయినర్స్ తాలూకా ఇంపార్టెన్స్ అనమాట. సో స్టార్ క్యాంపెయినర్స్ ఆర్ ఓట్ ఫెచర్స్ ఫర్ క్యాండిడేట్స్. చెప్పాను కదా, ఓట్ ఫెచర్స్ అనమాట. ఓటర్స్ని అపీల్ చేయడంలో వీళ్ళు చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తారు వితౌట్ ఎఫెక్టింగ్ దర్ ఎక్స్పెండిచర్ లిమిట్. ఇన్ఫాక్ట్ ఎటువంటి ఎక్స్పెండిచర్ లిమిట్ అనేది మీట్ అవ్వకుండానే ప్రజల్ని అపీజ్ అనేది చేయొచ్చు. బట్ ఇఫ్ దే సీక్ ఓట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ కంటెస్టింగ్ candidates or share the dais with them, the rally or meeting expenses shall be apportioned to the election expenditure of such candidates. If at all వాళ్ళకి అనుకోండి, అప్పుడు మాత్రం ఆ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్ అనేది ఉంటుంది. వేరే మెంబర్ తరపున వస్తేనే స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పేసి అంటారనమాట. The EC has issued an advisory to maintain decorum and restraint in campaigning and raise the level of election to issue based debate. అంటే డిబేట్స్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఇష్యూ బేస్డ్ ఉండాలి తప్ప పర్సనల్ ఇష్యూస్లోకి కానీ వాటిల్లోకి వెళ్ళకూడదని ఎలక్షన్ కమిషన్ రిపీటెడ్లీ చెప్తుంది. అండ్ స్టార్ campaigners have been guilty of using inappropriate and abusive words against the leaders of other political parties. ఎందుకంటే వెరీ ఫ్రీక్వెంట్లీ స్టార్ క్యాంపెయినర్స్ ఆపోజిట్ పొలిటికల్ పార్టీస్ మీద అబ్యూజివ్ వర్డ్స్ అవి యూజ్ చేయడంలో కానీ ఆర్ రాంగ్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ యూజ్ చేయడం, నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఆర్ అదర్వైజ్ నీకు ఇలాగా, నీ తల్లి అలాగా, నీ తండ్రి ఇలాగా, ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ రిపీటెడ్లీ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా డెకోరం ఆర్ రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేయాలనేది చెప్తుంది. అండ్ అలానే కాస్ట్ కానీ కమ్యూనల్ ఫీలింగ్స్ అనేవి కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకొని రాకూడదు అని చెప్పేసి కూడా చెప్పింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గైడ్లైన్స్ వెన్ అ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఏ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎ స్టార్ క్యాంపెయినర్. ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ కానీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కానీ స్టార్ క్యాంపెయినర్ అయితే ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ ఆన్ ద బుల్లెట్ ప్రూఫ్ కానీ వెహికల్స్ కానీ ఇదంతా కూడా గవర్నమెంట్ బోర్న్ చేస్తుంది అండ్ విల్ నాట్ బి యాడెడ్ టు ద ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద పార్టీ ఆర్ ద ఇండివిజువల్ క్యాండిడేట్. ఇది కూడా రాదనమాట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి మెయింటైన్ అవుతున్న సెక్యూరిటీ గార్డ్ కానీ ట్రావెల్ కానీ ఇదంతా కూడా గవర్నమెంట్ బేర్ చేస్తుంది. Okay. However, if another campaigner travels with the Prime Minister, the individual candidate will have to bear 50% of the expenditure incurred on the security arrangements. If at all, Prime Minister తో పాటు ఇంకెవరైనా ప్రయాణిస్తున్నారనుకోండి, దాంట్లో ఇన్కర్ అయ్యే 50% అమౌంట్ అనేది ఆ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్లోకి వస్తుంది అనమాట. ఓకే. And January 2020, the Delhi Assembly election campaign loni EC ordered the removal of Anurag Thakur and Parvesh Verma of the BJP from the list of star campaigners for making inflammatory utterances that violated the model code of conduct. So 2020 loni Supreme Court వీళ్ళిద్దరిని కూడా బీజేపీ తాలూకా లిస్ట్ నుండి అంటే స్టార్ క్యాంపెయినర్స్ నుండి తీసేశారనమాట. అండ్ వేరే ఇన్స్టెన్స్ లోని November 2020 లోని సో మధ్యప్రదేశ్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ లో కూడాను ఈసీ ఆర్డర్ ఆఫ్ రివోకింగ్ కమల్నాథ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ఫర్ మేకింగ్ ఏ డెరోగేటరీ స్టేట్మెంట్ అగేన్స్ట్ ఏ విమెన్ క్యాండిడేట్ ఆఫ్ ద బీజేపీ, అది కూడా అప్హోల్డ్ చేయడం అనేది సుప్రీంకోర్టు జరిగింది. ద కోర్ట్ అబ్జర్వ్ దట్ ఈసీ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు రివోక్ ఏ స్టార్ క్యాంపెయినర్ స్టేటస్. ఈసీకి రిమూవ్ చేసే స్టేటస్ అనేది ఉండదు, ఓన్లీ వాళ్ళు అప్రూవల్ మాత్రమే చేయగలరు. ద అసెస్మెంట్ అండ్ అపోర్షన్మెంట్ ఆఫ్ ర్యాలీ ఆర్ మీటింగ్ ఎక్స్పెన్సెస్ వేర్ స్టార్ క్యాంపెయినర్స్ క్యాంపెయిన్ ఫర్ పర్టికులర్ క్యాండిడేట్ షుడ్ బి మేడ్ మోర్ రోబస్ట్. సో వీటన్నిటికీ కూడా ఇంకా స్ట్రాంగ్గా తీసుకొని రావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ ఇచ్చిన 7 days లోపల స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ అనేది ఇవ్వాలి. అండ్ అలానే వీళ్ళ తాలూకా స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ అనేది అంటే ఆ పర్టికులర్ నేమ్స్ అనేది తీసేయాలి అంటే ఎవరికి ఎలక్షన్ కమిషన్కి ఆ కెపాసిటీ అనేది ఉండదు అని సుప్రీంకోర్టు అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, కేవలం ఆ పవర్ అనేది సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది, అది తన రూలింగ్స్లో చెప్పడం జరిగింది. అది కూడా ఎప్పుడు వాళ్ళు డిరోగేటరీ రిమార్క్స్ కానీ ఒకవేళ చేసినట్లయితే, అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు అనమాట. ఓకేనా? So that is what this article is talking about, and with this we shall move to the next article. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం అనమాట. ఎందుకంటే ఈ రివైజ్డ్ ప్యాటర్న్లోని ఎస్ఎన్టీ అనేది యాడెడ్ టాపిక్. సో ఎవరికైతే ఈ యొక్క సింగిల్ మాడ్యూల్ అనేది కావాలనుకుంటున్నారో ఇమ్మీడియట్లీ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఈ యొక్క పర్టికులర్ కోర్స్ అనేది యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేత డీల్ చేపేస్తారు. అండ్ అలానే దీని వర్త్ కేవలం 999 రూపీస్ మాత్రమే, 3 months వ్యాలిడిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ
ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేస్తే మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం అన్ని కోర్సెస్ అనమాట యాడ్ చేస్తూ ఇండియన్ ఎకానమీ, పాలిటీ, SNT, ఏపీ ఎకానమీ, హిస్టరీ జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5000 విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో మూవింగ్ టు ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. SC allows termination of pregnancy of minor rape survivor. సో ఇది చెప్పే ముందు ఒక చిన్న విషయం అనమాట. సో యాక్చువల్లీ మనకి ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటి ఎవరైతే వాళ్ళు వద్దనుకుంటున్నారో ఆఫ్టర్ 24 వీక్స్ తర్వాత ఒకవేళ వద్దనుకున్నారనుకోండి, దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అనమాట. అండర్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది మనకి పార్లమెంట్ పాస్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా సరే వాళ్ళ ప్రెగ్నెన్సీని స్టాప్ చేయాలి ఓ టర్మినేట్ చేయాలి అనుకుంటే at 24 weeks for married women as well as స్పెషల్ కేటగిరీస్లో కూడా ఇంక్లూడింగ్ రేప్ సర్వైవర్స్ కానీ, అదర్ వనరబుల్ విమెన్ సచ్ యాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కానీ, మైనర్స్ కానీ. సో అయితే ఈ యొక్క పర్టికులర్ కేసులో ఏంటి అంటే ఒక మైనర్ రేప్ జరిగిన ఒక అమ్మాయి ఆల్రెడీ 24 వీక్స్ అనేది జరిగిపోయింది. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది ఒక స్పెషల్ కేసు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేసేసరికి ఇన్ఫ్యాక్ట్ అండర్ సెక్షన్ 376 రేప్లోని ఇన్ఫ్యాక్ట్ తనకి ఉండాల్సిన పర్మిట్ లిమిట్ 24 లిమిట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ దాటిపోయింది. సో అందుకే తినకి ఇప్పుడు మెడికల్ టర్మినేషన్ అనేది చెయ్యొచ్చు, అంటే డాక్టర్స్ అనేవాళ్ళు అబార్షన్ అనేది చెయ్యొచ్చు అనేది. సో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడినరీ పవర్ యూజ్ చేసింది అండర్ ఆర్టికల్ 142. ఎందుకు? మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 14-year-old రేప్ గర్ల్ అనమాట. 14 years ఒక అమ్మాయి మీద రేప్ చేస్తే తన ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. సో తను తెలుసుకునే టైంకి తనకి 24 వీక్స్ అనేవి దాటిపోవడం అనేది జరిగింది. మహారాష్ట్రలోని హూ వాజ్ నియరింగ్ ద ఎండ్ ఆఫ్ 30th వీక్. ఇన్ఫ్యాక్ట్ తనకి 30th వీక్ వచ్చేసింది అనమాట. సో అయితే ఇప్పుడు ఈ యొక్క డెసిషన్ సుప్రీంకోర్టు ఏదైతే తీసుకుందో అది చాలా కన్సర్న్స్ అనేది తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ గర్ల్ తాలూకా ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్. కానీ సుప్రీంకోర్టు ఏమనిందంటే ఇన్ఫ్యాక్ట్ తను ఇప్పుడు అంటే షీఈ్ రైట్ నౌ షీఈ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు బేర్ ద చైల్డ్ అని. It provides discretionary power to the Supreme Court that the SC in the exercise of its jurisdiction may pass such decree or make such order as it is necessary for doing complete justice in any cause or matter pending before it. సో సుప్రీంకోర్టు ఎటువంటి ఆర్డర్ కానీ జడ్జ్మెంట్ కానీ ఇవ్వగలదు ఇఫ్ అట్ ఆల్ ఎవరికైనా సరే న్యాయం అనేది చెయ్యాలి తన ముందుకు ఆ కేసు అనేది వచ్చినట్లయితే అనే పర్టికులర్ ఆర్టికలే ఆర్టికల్ 142. సో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది 24 వీక్స్ లిమిట్ అనేది పెడుతుంది అందరికీ కూడాను. అండ్ సో ఈ మైనర్ ఓన్లీ బికేమ్ అవేర్ ఆఫ్ హర్ కండిషన్ లేటెస్ట్ స్టేజ్లోని. అండ్ ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడాను March 2023 అప్పటికే డేట్ కూడా అయిపోయింది. అండ్ ఎఫ్ఐఆర్ రికార్డెడ్ ఒఫెన్సెస్ అండర్ సెక్షన్ 376 రేప్ ఆఫ్ ద ఐపీసీ ప్రకారంగా దిస్ ఈజ్ ద రేప్ అండ్ ద పోక్సో ప్రకారంగా కూడా. ఎందుకంటే పోక్సో అనేది అండర్ 18 years. యాజ్ దిస్ విక్టిమ్ ఈజ్ 14 years old. సో పోక్సో యాక్ట్ ఐపీసీ యాక్ట్ యూజ్ చేసి ఆ పర్సన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది 2012లో క్రియేట్ చేశారు. చిల్డ్రన్ని సెక్షువల్ అసాల్ట్ నుండి, సెక్షువల్ హరాస్మెంట్ నుండి, పోర్నోగ్రాఫిక్ వయలేషన్స్ నుండి ఈ స్పెషల్ కోర్ట్స్ ద్వారా వాళ్ళకి ట్రయల్స్ అనేవి వచ్చే విధంగా. సో చైల్డ్ అంటే ఏంటి? 18 years లోపల. The state government has agreed to take care of the expenses for the procedure, the girl's care and her transportation. సో ఈ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంది. సో తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా స్టేటే చూసుకుంటుంది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. సో డైలీ లాగే ఈరోజు ఆర్టికల్స్ డిస్కస్ చేసి సో క్వశ్చన్ అనేది డీల్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రాంలోని జిఎస్ ఫౌండేషన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, CSAT, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన LTX క్లాసెస్ ఆఫ్లైన్ వైజాగ్ అండ్ ఆన్లైన్లో ఉంది. ఫ్రీ డెమో కూడా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553.
ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అలానే యూపీఎస్సీ కోసం మెంటర్షిప్ కూడా మన సురేష్ సార్ ప్రొవైడ్ చేస్తున్నారు పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ తోటి. ఇది కావాలన్నా సరే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. సో క్వశ్చన్ ఆఫ్ ది డే. Consider the following statements regarding star campaigners. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో అందుకోసమే దిస్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ in the Constitution of India. Star campaigners list to be provided to the Election Commission within 1 month of election notification. EC can revoke such status. Which of the following are not true? Okay. Option A, only one only. Option B, only two. Option C, only three. Option D, all the above. కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ అప్ దిస్ సెషన్ హియర్ ఫర్ టుడే అండ్ టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ టేక్ కేర్.